ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ఏ క్యూబ్ -3a² -3 అంటున్నాడు. ఫస్ట్ ఏ క్యూబ్, ఇక్కడ ఏ క్యూబ్ ఉందండి. ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏంటండి, ఏ ఇంటూ ఏ. ఏ అంటే మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా, 1 -2 1 0 1 -1 3 -1 1 ఇంటూ అగైన్ సేమ్ మ్యాట్రిక్స్ 1 -2 1 0 1 -1 3 -1 1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండి. రో ఇంటూ కాలం ఏమవుతుంది, 1 ఇంటూ 1 1 ప్లస్ -2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 3 3. నెక్స్ట్ 1 ఇంటూ -2 ఏమవుతుంది, -2 -2 ఇంటూ 1 -2 1 ఇంటూ -1 -1. నెక్స్ట్ 1 ఇంటూ 1 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, 2 1s 2 ప్లస్ 2 1 ఇంటూ 1 ప్లస్ 1. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం 0 ఇంటూ 1 0 1 ఇంటూ 0 0 -1 ఇంటూ 3 ఏమవుతుంది, -1 ఇంటూ 3 అంటే -3. నెక్స్ట్ 0 ఇంటూ 2 ఏమవుతుంది, 0 ఇంటూ 2 0 ఇంటూ -2 0 1 ఇంటూ 1 1 ప్లస్ -1 ఇంటూ -1 1. నెక్స్ట్ 0 ఇంటూ 1 0. నెక్స్ట్ 1 ఇంటూ -1 అంటే -1 -1 ఇంటూ 1 అంటే -1. నెక్స్ట్ అండి 3 ఇంటూ 1 3 0 ఇంటూ -1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 3 3. నెక్స్ట్ 3 ఇంటూ -2 -6 ప్లస్ -1 ఇంటూ 1 -1 ప్లస్ 1 ఇంటూ -1 -1. నెక్స్ట్ 3 ఇంటూ 1 3 ప్లస్ -1 ఇంటూ -1 1 ప్లస్ 1 ఇంటూ 1 1 ఏమవుతుంది, 1 ప్లస్ 3 4 -5 4 -3 ప్లస్ 2 -2 6 -8 5. ఇలా ఏ స్క్వేర్ డిఫైన్ చేయాలండి. ఏ స్క్వేర్ డిఫైన్ చేసిన తర్వాత ఏ క్యూబ్ డిఫైన్ చేద్దాం. ఏ క్యూబ్ అంటే ఏమవుతుంది, ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏగా రాయొచ్చు. ఏ స్క్వేర్ అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏంటిది, 4 -4 -5 4 3 -3 2 -2 6 -8 5 ఇంటూ ఏ అంటే ఆల్రెడీ ఇచ్చిన మ్యాట్రిక్సేగా ఏమవుతుంది, 1 -2 1 0 1 -1 3 -1 1. అగైన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషనే కదా, ఏమవుతుంది, రో ఇంటూ కాలం 4 ఇంటూ 1 ఎంత అవుతుంది, 4 ప్లస్ 5 -5 ఇంటూ 0 0 4 3 ఎంత అవుతుందండి, 12. నెక్స్ట్ 4 ఇంటూ -2 ఎంత అవుతుంది, -8 -5 ఇంటూ 1 అంటే -5 -4. నెక్స్ట్ 4 ఇంటూ 1 అంటే 4 ప్లస్ 5 4 ఇంటూ 1 4. నెక్స్ట్ అండి సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం -3 ఇంటూ 1 -3 ప్లస్ 2 ఇంటూ 0 0. నెక్స్ట్ -2 ఇంటూ 3 ఎంత అవుతుంది, -6. నెక్స్ట్ -3 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -3 2s 6 2 ఇంటూ 1 2 ప్లస్ 2. నెక్స్ట్ -3 ఇంటూ 1 -3 ప్లస్ 2 ఇంటూ -1 అంటే -2 ప్లస్
-2 ఇంటూ 1 అంటే -2. నెక్స్ట్ 6 ఇంటూ 1 అంటే 6, -8 ఇంటూ 0 ప్లస్ 0, 5 3s 15. 6 ఇంటూ -2 అంటే -12, -8 ఇంటూ 1 అంటే -8, 5 ఇంటూ -1 అంటే -5, 6 ఇంటూ 1 అంటే 6 ప్లస్ -8 ఇంటూ -1 అంటే +8, 5 ఇంటూ 1 అంటే +5. ఫైనల్గా 4 + 12 16, -12 -17, 4 + 5 9 + 4 13, -9 10, -3 -4 -7, 21 -25, 14 + 5 19. ఇలా a³ ఫైండ్ అవుట్ చేయాలి. a³ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో చూడండి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, a² ఫైండ్ అవుట్ చేసాం, ఆ తర్వాత a³ ఫైండ్ అవుట్ చేసాం. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి, మనకేం కావాలి, రిక్వైర్డ్ ఈక్వల్ టు a³ - 3a² - a - 3a. a³ అంటే ఏంటండి, 16 - 17 13 -9 10 -7 21 -25 19. a³ రాసేసాం. నెక్స్ట్ ఏం రాయాలి, a³ రాసేసాం. నెక్స్ట్ ఏం రాయాలండి, -3 ఇంటూ a² అంటే a² అంటే ఎంత వచ్చిందండి, 4 -5 4 -3 2 -2 6 -8 5. -a అంటే ఏమవుతుంది, 1 -2 1 0 1 -1 3 -1 1. -3i అంటే ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఏమవుతుంది, దీన్ని ఏం చేంజ్ చేసేలేదు. 16 -17 13 -9 10 -7 21 -25 19 యాస్టీజ్ రాసాము. -3 లాట్ మల్టిప్లై చేస్తే 3 4 ఎంత అవుతుంది, 12 3 5 15 -15 3 × 4 3 4s అంటే 12 -9 6 -6 18 3 8s -24 3 5s 15 ఇది యాస్టీ రాసింది. 1 -2 1 0 1 -1 3 -1 1 -3 లాడ్ మల్టిప్లై చేస్తే 3 లాడ్ 3 1s 3 0 0 0 3 0 0 0 3. చూడండి అన్న, ఒక్క స్టెప్లో అయిపోతుంది. ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ 16 -12 16 -12 -12 -1 -1 -3. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ -17 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 0. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ 13 మైనస్ 12 మైనస్ 1 మైనస్ 0.
ఫస్ట్ రో అయిపోయిందండి. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ చూడండి. -9 -9 అంటే -9 -9 అంటే ఏమవుతుంది? +9 -0 -0. నెక్స్ట్ 10 -6 10 -6 -1 -3. నెక్స్ట్ -7 -7 -6 అంటే +6 -1 అంటే +1 -0. నెక్స్ట్ 21 -18 21 -18. నెక్స్ట్ -3 -0. నెక్స్ట్ -25 -24 అంటే +24 -1 అంటే +1 -0. నెక్స్ట్ 19 -15 -1 -3. ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం. రిక్వైర్డ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫైనల్గా 16 -12 -1 -13 -3 -16. 16 -16 అంటే 0. క్యాలిక్యులేషన్ చేయండి. ఈ వాల్యూ అంతా 0 0 0 0 0 0 0 వస్తుంది. దెన్ మ్యాట్రిక్స్ ఏంటంటే నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ని 0తో కూడా డిఫైన్ చేయొచ్చు. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మ్యాట్రిసెస్ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ వన్ చూడండి. I = 1 0 0 1, E = 0 1 0 0 ఇచ్చాడు. దెన్ షో దట్ AI + BE హోల్ క్యూబ్ = A క్యూబ్ ఇంటూ I ప్లస్ 3A² B ఇంటూ E అని ప్రూవ్ చేయమంటాడు. ఫస్ట్ LHS ఫైండ్ వచ్చేద్దాం. LHS ఏముంది? LHS AI + BE హోల్ క్యూబ్ ఉంది. అంటే AI + BE ఫైండ్ వచ్చేయాలి. ఫస్ట్ AI ఫైండ్ అవుట్ చేస్తున్నాండి. A ఇంటూ I = A అంటే ఎనీ పారామీటర్ అండి. I అంటే ఏమి ఇచ్చాడు? మ్యాట్రిక్స్ ఇచ్చాడుగా. I అంటే 1 0 0 1 ఏమవుతుంది? ఏతో మల్టిప్లై చేస్తే లోపలికి ఒక స్కేలార్ని లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? A ఇంటూ 1 అంటే A ఇంటూ 0 0 0 A. అదేవిధంగా BE ఫైండ్ అవుట్ చేద్దాం. B ఇంటూ E అంటే ఏమి ఇచ్చాడు? E అంటే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? 0 1 0 0 ఇచ్చాడండి. Bని లోపల మల్టిప్లై చేస్తే B ఇంటూ 0 అంటే 0, B ఇంటూ 1 అంటే B ఇంటూ 0 0, B ఇంటూ 0 0. ఫైనల్గా AI మ్యాట్రిక్స్ వచ్చింది, BE మ్యాట్రిక్స్ వచ్చింది. మనకేం కావాలి? AI + BE ఫైండ్ వచ్చారండి. AI + BE ఫైండ్. AI అంటే ఎంత వచ్చింది? AI అంటే A 0 0 A మధ్యలో ఏముందండి? ప్లస్ ఉంది. ప్లస్ BE అంటే ఏమొచ్చింది? BE అంటే 0 B 0 0. సమ్ ఆఫ్ 2 మ్యాట్రిక్సెస్ అండి. A ప్లస్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడిషన్ చేయాలి. A + 0 అంటే A, 0 + B అంటే B, 0 + 0 అంటే 0, A + 0 అంటే A. ఫైనల్గా ఏమొచ్చింది? AI + BE మ్యాట్రిక్స్ ఏమొచ్చిందండి? AB 0 A వచ్చింది. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ LHSలో AI + BE హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం రాయొచ్చు? AI + BE ఇంటూ AI + BE ఇంటూ AI + BEగా రాయొచ్చు. AI + BE అంటే ఏమొచ్చింది? AB 0 A AB 0
A. Again AB 0 A. AB 0 A. ఫస్ట్ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లికేషన్ చేద్దామండి. రో ఇంటూ కాలం A ఇంటూ A ఏమవుతుంది A స్క్వేర్ ప్లస్ B ఇంటూ 0 0. నెక్స్ట్ A ఇంటూ B AB ప్లస్ B ఇంటూ A BA. నెక్స్ట్ 0 ఇంటూ A 0 A ఇంటూ 0 0 0 ఇంటూ B 0 ప్లస్ A ఇంటూ A A స్క్వేర్. ఫస్ట్ టూ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేశారు. థర్డ్ మ్యాట్రిక్స్ యాస్టిజ్ రాస్తున్నాను AB 0 A ఏమవుతుంది A స్క్వేర్ ప్లస్ 0 అంటే A స్క్వేర్ AB ప్లస్ AB అంటే 2AB 0 ప్లస్ 0 0 0 ప్లస్ A స్క్వేర్ అంటే A స్క్వేర్ ఇంటూ AB 0 A. అగైన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండి. రో ఇంటూ కాలం ఏమవుతుంది A స్క్వేర్ ఇంటూ A క్యూబ్ ప్లస్ 2AB ఇంటూ 0 0 A స్క్వేర్ ఇంటూ B A స్క్వేర్ B ప్లస్ 2AB ఇంటూ A ఏమవుతుంది 2A స్క్వేర్ B. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం 0 ఇంటూ A 0 ప్లస్ A స్క్వేర్ ఇంటూ 0 0 0 ఇంటూ B 0 ప్లస్ A స్క్వేర్ ఇంటూ A క్యూబ్. ఫైనల్గా ఏమవుతుంది LHS A క్యూబ్ ప్లస్ 0 అంటే A క్యూబ్ A స్క్వేర్ B ప్లస్ 2A స్క్వేర్ B అంటే 3A స్క్వేర్ B 0 ప్లస్ 0 0 0 ప్లస్ A క్యూబ్ ఇది LHS అండి. నెక్స్ట్ మనం RHS ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ RHS ఫైండ్ అవుట్ చేద్దాం. RHS ఏంటి? ఇది LHSగా తీసుకున్నా పర్లేదు. ఓకే RHS ఏంటండి? RHS ఏంటి? A క్యూబ్ I ప్లస్ 3A స్క్వేర్ B ఇంటూ E. A క్యూబ్ ఇంటూ I అంటే I మ్యాట్రిక్స్ ఇచ్చాడుగా 1 0 0 1 ప్లస్ 3A స్క్వేర్ B ఇంటూ ఈ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడండి 0 1 0 0. A క్యూబ్ ఇంటూ 1 అంటే A క్యూబ్ 0 0 A క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ లోడ్ మల్టిప్లై చేస్తే 3A స్క్వేర్ B ఇంటూ 0 అంటే 0 3A స్క్వేర్ B ఇంటూ 1 అంటే 3A స్క్వేర్ B 0 0. సమ్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఏమవుతుంది A క్యూబ్ ప్లస్ 0 A క్యూబ్ 0 ప్లస్ 3A స్క్వేర్ B అంటే 3A స్క్వేర్ B 0 ప్లస్ 0 0 A క్యూబ్ ప్లస్ 0 A క్యూబ్. ఇక్కడ LHS ఏమొచ్చిందండి A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్. RHS ఏమొచ్చిందండి RHS A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్. దెన్ ఏమవుతుంది LHS ఈక్వల్ టు RHS. ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ అండి θ మైనస్ φ ఈక్వల్ టు π/2 అయితే దెన్ షో దట్ ఏమంటున్నాడంటే కాస్ స్క్వేర్ θ కాస్ θ సైన్ θ కాస్ θ సైన్ θ సైన్ స్క్వేర్ θ ఇంటూ కాస్ స్క్వేర్ φ కాస్ φ సైన్ φ ఇంటూ కాస్ φ సైన్ φ సైన్ స్క్వేర్ φ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. సమ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. θ మైనస్ φ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి θ మైనస్ φ ఈక్వల్ టు π/2 ఇచ్చాడు. θ ఈక్వల్ టు ఏమవుతుంది θ ఈక్వల్ టు π/2 ప్లస్ 5 π/2 ప్లస్ 5 అవుతుంది. దెన్ ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ కాస్ అప్లై చేయండి. ఏమవుతుంది కాస్ θ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ కాస్ అప్లై చేస్తే కాస్ θ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది కాస్ ఆఫ్ π/2 ప్లస్ 5 అవుతుంది. దెన్ కాస్ θ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 ప్లస్ θ అంటే ఏంటి ఫార్ములా మైనస్ సైన్ ఫై అండి మైనస్ సైన్ ఫై. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ ఫై. అదేవిధంగా ఇదే టర్మ్కి బోత్ సైడ్స్ సైన్ అప్లై చేస్తే ఏమవుతుంది సైన్ θ ఈక్వల్ టు సైన్ ఆఫ్ π/2 ప్లస్ 5 అవుతుంది. దెన్ సైన్ θ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 ప్లస్ 5 అంటే
కాస్ ఫై అండి. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి కాస్ ఫై అవుతుంది. సైన్ టీటా ఈక్వల్ టు కాస్ ఫై. ఈక్వేషన్ నెంబరు 1 ఈక్వేషన్ నెంబర్ 2గా ఇద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. చాలా ఈజీ ప్రాబ్లం. ఎల్హెచ్ఎస్ ఏముందండి? ఎల్హెచ్ఎస్ కాస్ స్క్వేర్ టీటా కాస్ టీటా సైన్ టీటా కాస్ టీటా సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ ఫై కాస్ ఫై సైన్ ఫై కాస్ ఫై సైన్ ఫై ఇంటూ సైన్ స్క్వేర్ ఫై. ఎల్హెచ్ఎస్ తీసుకున్నా అండి. ఎల్హెచ్ఎస్లో ఇక్కడ టీటాలు ఉన్నాయి, ఫైలు ఉన్నాయి. నేను దేంట్లో ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? కాస్ టీటా అంటే ఏం రాయొచ్చు? మైనస్ సైన్ ఫై రాయొచ్చు. ఇక్కడ కాస్ టీటా ప్లేస్లో మైనస్ సైన్ ఫై రాద్దాం. మైనస్ సైన్ ఫై హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఫై అవుతుంది. ఓకేనా? అదేవిధంగా కాస్ టీటా అంటే ఏం రాద్దాం? కాస్ టీటా అంటే మైనస్ సైన్ ఫై రాస్తున్నాం. మైనస్ సైన్ ఫై. సైన్ టీటా అంటే ఏం రాయొచ్చు అండి? సైన్ టీటా అంటే కాస్ ఫై రాయొచ్చు. సైన్ టీటా అంటే కాస్ ఫై రాయొచ్చు. నెక్స్ట్ కాస్ టీటా అంటే మళ్ళీ అగైన్ కాస్ టీటా అంటే మైనస్ సైన్ ఫై రాయొచ్చు. అదేవిధంగా సైన్ టీటా అంటే ఏం రాయొచ్చు? కాస్ ఫై రాయొచ్చు. కాస్ ఫై. నెక్స్ట్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ టీటా అంటే స్క్వేర్ కన్నా బోత్ సైడ్ చేస్తే కాస్ స్క్వేర్ ఫై రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఫై రాయొచ్చు. ఏం చేశానంటే టీటాలన్నీ ఫైల్లోకి మార్చేసింది. ఇవి యాస్టిది రాద్దాం. కాస్ స్క్వేర్ ఫై కాస్ ఫై సైన్ ఫై కాస్ ఫై సైన్ ఫై సైన్ స్క్వేర్ ఫై. ఈ మ్యాట్రిక్స్ యాస్టిజ్ రాసివ్వండి. ఇక్కడ టీటాలని ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్గా రో ఇంటూ కాలం అంటే సైన్ స్క్వేర్ ఫై ఇంటూ కాస్ స్క్వేర్ ఫై ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఫై ఇంటూ కాస్ స్క్వేర్ ఫై అంటే సైన్ స్క్వేర్ ఫై కాస్ స్క్వేర్ ఫై. ప్లస్ పెట్టాలి యాక్చువల్గా. ఇక్కడ మైనస్ సైన్ ఫై ఇంటూ సైన్ ఫై కాస్ ఫై ఇంటూ కాస్ ఫై అంటే ఏం రాద్దాం? మైనస్ సైన్ ఫై ఇంటూ సైన్ ఫై అంటే సైన్ స్క్వేర్ ఫై కాస్ ఫై ఇంటూ కాస్ ఫై అంటే కాస్ స్క్వేర్ ఫై. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో రాశాను. అంతే. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ ఫై ఇంటూ ఏమవుతుంది? సైన్ ఫై కాస్ ఫై అంటే సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ అంటే ఏమవుతుంది? సైన్ క్యూబ్ ఫై కాస్ ఫై మైనస్ సైన్ ఫై ఇంటూ సైన్ స్క్వేర్ అంటే సైన్ క్యూబ్ ఫై కాస్ ఫై. ఏం చేసాం? ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి ఫస్ట్ రో సెకండ్ కాలంలో రాసాం. ఫస్ట్ కాలం సెకండ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి సెకండ్ రో ఫస్ట్ కాలంలో రాద్దాం. ఇక్కడ రాద్దాం. ఓకేనా? మైనస్ సైన్ ఫై ఇంటూ దేన్ని మల్టిప్లై చేద్దాం? మైనస్ సైన్ ఫై కాస్ ఫై ఇంటూ కాస్ స్క్వేర్ ఫై అంటే ఎంత అవుతుంది? మైనస్ సైన్ ఫై కాస్ ఫై ఇంటూ కాస్ స్క్వేర్ ఫై కాస్ క్యూబ్ ఫై ప్లస్ కాస్ స్క్వేర్ ఫై ఇంటూ కాస్ ఫై అంటే ఏమవుతుంది? కాస్ క్యూబ్ ఫై సైన్ ఫై. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాల్ని మల్టిప్లై చేసి రాదు. మైనస్ సైన్ ఫై ఇంటూ కాస్ ఫై ఇంటూ సైన్ ఫై ఇంటూ కాస్ ఫై ఎంత అవుతుంది? మైనస్ సైన్ స్క్వేర్ ఫై సైన్ ఫై ఇంటూ సైన్ ఫై సైన్ స్క్వేర్ ఫై కాస్ ఫై ఇంటూ కాస్ ఫై కాస్ స్క్వేర్ ఫై ప్లస్ కాస్ స్క్వేర్ ఫై ఇంటూ సైన్ స్క్వేర్ ఫై కాస్ స్క్వేర్ ఫై సైన్ స్క్వేర్ ఫై. ఇలా మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సైన్ స్క్వేర్ ఫై కాస్ స్క్వేర్ ఫై మైనస్ సైన్ స్క్వేర్ ఫై కాస్ స్క్వేర్ ఫై ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి నెగిటివ్ ఇంకోటి పాజిటివ్. ఇవి అంతేగా. ఫైనల్గా 0 0 0 0 దట్ ఈక్వల్ టు 0. ఇదే వాడు ప్రూవ్ చేయాలి. ఆర్హెచ్ఎస్ 0 అనేగా ప్రూవ్ చేయండి. ఓకేనా? ఇలా సాల్వ్ చేయాల్సి. నెక్స్ట్ వన్ అండి
ఇఫ్ ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అన్నాడు. దెన్ షో దట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అని ప్రూవ్ చేయమన్నాడు. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. ఫస్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రోస్ కాలమ్స్ అవుతాయి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవుతుంది, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. సెకండ్ రో సెకండ్ కాలం అవుతుంది, మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అంటే ఇదేగా, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రో ఇంటూ కాలం, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ అండి సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఏమవుతుంది, కాస్ స్క్వేర్ డేటా ప్లస్ సైన్ స్క్వేర్ డేటా అంటే 1, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా 0, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి 0, సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా అంటే 1 ఏమవుతుందండి, ఐ అవుతుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమొచ్చింది, ఐ, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటండి, ఏ ట్రాన్స్పోజ్ అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ అంటే ఏంటండి, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అగైన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కదా, ఏమవుతుంది, రో ఇంటూ కాలం ఏమవుతుంది, కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. అగైన్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. యాక్చువల్గా ప్లస్ రాయాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ ఉంటుంది, యాక్చువల్గా మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా రాసి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఫైనల్గా కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1, రెండు క్యాన్సిల్ అవుతాయి 0, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి 0, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1. ఇదేంటిది, ఐ మ్యాట్రిక్సేగా, ఐడెంటిటీ మ్యాట్రిక్సేగా. దెన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు, మనకి ఏమొచ్చింది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ వచ్చింది. అంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏ రాయొచ్చండి, ఫ్రమ్ 1 and 2 నుంచి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఇలా సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్ అండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 -1 2 1 3 -4 అంటున్నాడు. అదేవిధంగా బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ వెరిఫై దట్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్, ఇది ట్రాన్స్పోజ్ అండి, ఏబి
హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చెక్ చేయమన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏం చెక్ చేయమన్నాడు చూడండి. ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత ఏబి హోల్ ట్రాన్స్పోజ్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే ఏంటి 2 - 1 2 1 3 -4. బి అంటే 1 - 2 -3 0 5 4. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్గా రో ఇంటూ కాలం. 2 × 1 ఎంత అవుతుంది 2 ప్లస్ 1 × -1 × 3 ఎంత అవుతుంది -1 × 3 అంటే 3 ప్లస్ 2 × 5 అంటే 10. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం మల్టిప్లై చేసాం. 2 × -2 ఎంత అవుతుంది -4 -1 × 0 ప్లస్ 0 2 4s 8. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం 1 × 1 ప్లస్ యాక్చువల్గా ప్లస్ పెట్టాలి. 3 × -3 ఎంత అవుతుంది -9 అవుతుంది. -9 -4 × 5 -20. నెక్స్ట్ 1 × -2 -2 ప్లస్ 3 × 0 0 ప్లస్ -4 × 4 అంటే -16. 2 + 3 5 5 + 10 ఎంత అవుతుంది 15. నెక్స్ట్ -4 + 8 ఎంత అవుతుంది 4. నెక్స్ట్ -29 + 1 -28 -2 -16 -18. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసామంటే మనం ఏబి ఫైండ్ అవుట్ చేసాం. మనల్ని వాడు ఎల్హెచ్ఎస్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ట్రాన్స్పోజ్ ఇలా అయినా రాయొచ్చండి, అలా అని రాయొచ్చు. ఓకేనా. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు దీనికి ట్రాన్స్పోజ్ మెన్షన్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది రోస్ కాలమ్స్ అవుతాయి. 15 4 -28 -18 ఇలా ఎల్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి బి ట్రాన్స్పోజ్ కావాలి, నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ కావాలి. ఫస్ట్ బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. బి ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది బి ట్రాన్స్పోజ్ రోస్ కాలమ్స్ అవుతాయి. ఓకేనా. రోస్ కాలమ్స్ అవుతాయి. 1 -2 -3 0 5 4. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. అదేవిధంగా ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది ఏ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 -1 2 1 3 -4. ఇలా బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. చాలా ఇంపార్టెంట్ మోడల్. నేను చెప్పేదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. వీటిలో మీరు ఏవి చాయిస్గా తీసుకోవద్దు, అన్నీ నేర్చుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 1-2 సార్లు వినండి కావాలంటే. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆర్హెచ్ఎస్ ఏంటండి బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ అంటే 1 -3 5 -2 0 4 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 1 -1 3 2 -4 రో ఇంటూ కాలం 1 × 2 2 ప్లస్ -3 × -1 ఎంత అవుతుంది +3 5 × 2 10. నెక్స్ట్ 1 × 1 1 -3 × 3 ఎంత అవుతుంది -9 ప్లస్ 5 × -4 అంటే -20 మైనస్ ఫస్ట్ రో సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం -2 × 2 -4 ప్లస్ 0 4 2s 8 -2 × 1 -2 ప్లస్ 0 × 3 0 ప్లస్ 4 × -4 అంటే -16 ఏమవుతుంది 15 -28 4 -18. దీని ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటే
ఏమొచ్చిందండి ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది 15, ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ ఎలిమెంట్ 15 మైనస్ 28 4 మైనస్ 18. దెన్ ఏం రాయొచ్చు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ఇఫ్ 3A ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు దెన్ షో దట్ A ఇన్వర్స్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. చూడండి అన్న, ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం అండి. 3A ఈక్వల్ టు గివెన్ దట్ తీసుకుంటున్నా 3A ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 1 2 2 2 1 -2 -2 2 -1. దీని నుంచి ఏ ఫైండ్ వచ్చేద్దామండి. ఏ అంటే ఏమవుతుంది, ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 2 2 2 1 -2 -2 2 -1. ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ వచ్చేద్దామండి. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది 1/3 ఇంటూ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది 1 2 2. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవుతుంది, సెకండ్ రో సెకండ్ కాలం అవుతుంది, థర్డ్ రో థర్డ్ కాలం అవుతుంది. ఇలా ఏ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసి దాని నుంచి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసింది. ఏ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసి దాని నుంచి ఏ ట్రాన్స్పోజ్ డిఫైన్ చేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ డిఫైన్ చేద్దామండి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే మ్యాట్రిక్స్ ఏమొచ్చిందండి 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1 2 2 2 1 -2 -2 2 -1. ఏ ట్రాన్స్పోజ్ అంటే 1/3 ఇంటూ 1 2 -2 2 1 2 2 -2 -1. 1/3 ఇంటూ 1/3 ఏమవుతుంది 1/3 ఇంటూ 1/3 1/9 అవుతుందా. 1/9 ఇంటూ ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లికేషన్ చేద్దామండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్గా రో ఇంటూ కాలం 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ 1 ఇంటూ 2 ఏమవుతుంది 2 ప్లస్ 2 ఇంటూ 1 ఏమవుతుంది 2 -4 2 ఇంటూ -2 అంటే -4. నెక్స్ట్ 1 ఇంటూ -2 -2 ప్లస్ 2 2s 4 -2. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం 2 ఇంటూ 1 2 ప్లస్ 1 2s 2 ప్లస్ -2 ఇంటూ -2 అంటే -4. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ -2 ఇంటూ -2 ప్లస్ 4. సెకండ్ రో ఇంటూ థర్డ్ కాలం ఏమవుతుంది 2 ఇంటూ -2 -4 ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ -2 ఇంటూ -1 అంటే +2. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం -2 ఇంటూ 1 -2 2 ఇంటూ 2 4 -1 ఇంటూ 2 -2 -2 ఇంటూ 2 ఎంత అవుతుంది -4 ప్లస్ 2 1s 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2s 2. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4 ప్లస్ 2 2s 4 ప్లస్ -1 ఇంటూ -1 అంటే 1. ఫైనల్గా 1/9 ఇంటూ 1 ప్లస్ 4 ప్లస్ 4 అంటే 9 4 - 4 0 0 0 9 0 0 0 9. ఏం కామన్ తీయచ్చు 9 కామన్ తీయచ్చు. 9 కామన్ తీస్తే 9/9 ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1. 9 9 క్యాన్సిల్ అవుతుంది. నైన్ క్యాన్సిల్ అయితే మనం ఏం తీసుకున్నాం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్నాం. మనకేమొచ్చిందండి ఫైనల్గా
ఐ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ. చూడండి నాన్న, ఏ ఇన్వర్స్ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్గా రాసుకుంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అంటే ఏ ఇన్వర్సే ఉంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దేంతో మల్టిప్లై చేస్తే ఆ మ్యాట్రిక్సే వస్తుంది. ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఏ ఇన్వర్సే వస్తుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఏమవుతుందండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐ అండి ఫార్ములా. ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్లో ఏ ట్రాన్స్పోజ్ యాస్టీ రాసే ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇదే వాడు ప్రూవ్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వన్, మ్యాట్రిసెస్లో సాల్వ్ ద ఈక్వేషన్స్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. 3 ఈక్వేషన్స్ ఇస్తున్నాడండి, 1 2 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఏం చేయమంటున్నాడు, సాల్వ్ ద బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటున్నాడు. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్నాడంటే ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇచ్చిన 3 లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏ రాస్తామంటే మ్యాట్రిక్స్ ఫార్మ్స్ రాస్తుంది. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్, క్యాపిటల్ ఎక్స్ మ్యాట్రిక్స్, అదేవిధంగా బి మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ డిఫైన్ చేద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఎలా రాయొచ్చు, 2 -1 3. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ 2, వై కోఎఫిషియంట్ -1, జెడ్ కోఎఫిషియంట్ 3 రాసుకోవాలి. సెకండ్ లీనియర్ ఈక్వేషన్లో 1 1 1. థర్డ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి 1 -1 1. ఇలా ఏ మ్యాట్రిక్స్ని డిఫైన్ చేయాలి. ఏ మ్యాట్రిక్స్ తర్వాత క్యాపిటల్ ఎక్స్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేయాలండి. ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి, ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ అండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని ఏమున్నాయి చూడండి, 9 6 2. వీటిని ఒక మ్యాట్రిక్స్గా తీసుకోవాలి. దానికి నేము బి అని ఇద్దాం, 9 6 2. ఇలా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్నాడంటే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన 3 లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఏ మ్యాట్రిక్స్, క్యాపిటల్ ఎక్స్ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ డిఫైన్ చేయాలండి. ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఫస్ట్ డెట్ ఏ వాల్యూ కనుక్కోవాలండి. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, డెట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. డెట్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ 2 -1 3 1 -1 1. ఏ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ మెన్షన్ చేసింది. డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్ తీసుకొని ఏం మెన్షన్ చేస్తాం, 2 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ, ఓకేనా, 2 ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న కాలం, ఎలిమెంట్ ఉన్న రో ఎలిమినేషన్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ మెన్షన్ చేసి రాయండి. ఏమన్నాయి, 1 1 -1 1. డిటర్మినెంట్ ఆఫ్ 1 1 -1 1. -1 అంటే ఏమవుతుంది, +1 ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న కాలం, ఎలిమెంట్ ఉన్న రో తీసేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమన్నాయి, 1 1 1 1 +3 ఇంటూ, ఇక్కడ ఖచ్చితంగా +3 రాయాలండి. +3 కొంతమంది రాయట్లేదు, కొంచెం అబ్జర్వ్ చేయండి. +3 ఖచ్చితంగా రాయాలి. +3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఎలిమెంట్ ఉన్న కాలం, ఎలిమెంట్ ఉన్న రో తీసేస్తే 1 1 1 -1. 2 ఇంటూ
ఏడి మైనస్ బీసీయా 1 ఇంటూ 1 అంటే అంత 1 మైనస్ ఏడి రాశాను 1 ఇంటూ 1 అంటే 1 రాశా మైనస్ పెట్టి ఏడి మైనస్ బీసీ అంటే అంత -1 ఇంటూ 1 అంటే -1 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 1 అంతా 1 మైనస్ 1 ఇంటూ 1 అంతా 1 ప్లస్ 3 ఇంటూ 1 ఇంటూ -1 అంటే -1 ఫార్ములా రాశా మైనస్ రాశండి ఏడి రాశా ఫస్ట్ మైనస్ బీసీ అంటే అంతా 1 ఇంటూ 1 1 ఫైనల్గా 2 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 1 ఇంటూ 1 మైనస్ 1 అంటే 0 3 ఇంటూ -1 అంతా -2 ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని ఏం చేయాలి ఎడిషన్ చేయాలి 2 2s 4 1 ఇంటూ 0 అంటే 0 ప్లస్ ఇంటూ మైనస్ 3 2s 6 ఫైనల్గా 4 - 6 అంటే -2 ఈ విధంగా మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డెట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యాడ్ జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలండి యాడ్ జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి యాడ్ జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి యాడ్ జాయింట్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం యాడ్ జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటి కోఫాక్టర్స్ కనుక్కొని ఆ కోఫాక్టర్స్కి ఏం చేయాలి ట్రాన్స్పోజ్ మెన్షన్ చేయాలి చూడండి నాన్న ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ తర్వాత మైనస్ మైనస్ తర్వాత ప్లస్ ప్లస్ తర్వాత మైనస్ మైనస్ తర్వాత ప్లస్ ప్లస్ తర్వాత మైనస్ ఇలా ఆల్టర్నేటివ్గా సైన్స్ ఇచ్చుకుంటే వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ చూడండి 2కి మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏమవుతుంది ఈ ఎలిమెంట్ ఉన్న కాలం ఎలిమెంట్ ఉన్న రో ఎలిమినేషన్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ మెన్షన్ చేయాలి 1 1 -1 1 1 1 -1 1 నెక్స్ట్ -1కి ఏమవుతుంది -1కి ఎలిమెంట్ ఉన్న కాలం సో ఆ ఎలిమెంట్ ఉన్న రో ఆ ఎలిమెంట్ ఉన్న కాలం ఎలిమినేషన్ చేస్తే 1 1 1 1 1 1 1 1 నెక్స్ట్ 3కి 1 -1 1 1 1 1 -1 1 -1 నెక్స్ట్ 1కి ఏమవుతుంది ఎలిమెంట్ ఉన్న కాలం రో ఎలిమెంట్ ఉన్న కాలం ఎలిమినేషన్ చేస్తే -1 3 -1 3 -1 3 -1 1 నెక్స్ట్ 1కి 2 3 1 1 2 3 1 1 నెక్స్ట్ 1కి 2 -1 2 -1 1 -1 1 -1 నెక్స్ట్ 1కి -1 3 1 1 నెక్స్ట్ -1కి 2 3 1 1 2 3 1 1 నెక్స్ట్ 1కి 2 -1 2 -1 1 1 1 1 ఇవేంటివి ఇవన్నీ ఏంటివి కోఫాక్టర్స్ అండి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి కోఫాక్టర్స్కి ఏం మెన్షన్ చేయాలి కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ మెన్షన్ చేయాలి ట్రాన్స్పోజ్ మెన్షన్ చేసి కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ మెన్షన్ చేయాలి ట్రాన్స్పోజ్ మెన్షన్ చేసి యాడ్ జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు యాడ్ జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ 1 ఇంటూ 1 ఎంత 1 అండి -1 ఇంటూ -1 ఎంత
-1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ +1. నెక్స్ట్ -½ 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ -1 ఎంత అవుతుంది? -1. ఫార్ములాలో మైనస్ రాశా. 1 ఇంటూ 1 ఎంత? 1 -½ -1 ఇంటూ 1 ఎంత? -1 -1 ఇంటూ 3 ఎంత? -3. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది అంటే ఏమవుతుంది? +3. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 1 ఎంత? 2 -1 3 3 -½ 2 ఇంటూ -1 ఎంత? -2 -1 ఇంటూ -1 ఎంత? -1 మైనస్ ఇంటూ మైనస్ +1. నెక్స్ట్ ప్లస్ ఆఫ్ -1 ఇంటూ 1 ఎంత? -1 -1 3 3 -½ 2 1s 2 1 3s 3 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 -1 ఇంటూ -1 అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ +1. దీనికి ఏం మెన్షన్ చేయాలి? ట్రాన్స్పోజ్ మెన్షన్ చేయాలి. ఏమవుతుంది ఫైనల్గా? 1 + 1 ఎంత? 2 ప్లస్ ఇంటూ 2 అంటే +2నే కదా. -0 -0 అంటే 0నే. ప్లస్ ఆఫ్ ఏమవుతుంది? -1 -1 -2 అంటే బ్రాకెట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఎడిషన్ చేయాలి, గుర్తుంచుకోండి. -½ -1 + 3 3 -1 అన్న -1 + 3 అన్న ఒకటండి. 3 - 1 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 2 - 3 అంటే -1 -½ -2 + 1 అంటే ఎంత అవుతుంది? -1 -1 -3 ఎంత? -4 -½ 2 - 3 అంటే -1 ప్లస్ ఆఫ్ ఏమవుతుంది? 2 + 1 అంటే 3 హోల్ ట్రాన్స్పోజ్. adjoint of A equal to ఏమవుతుందండి? 2 0 ప్లస్ ఇంటూ మైనస్ -2 -2 ప్లస్ ఇంటూ మైనస్ -1 మైనస్ ఇంటూ మైనస్ అండి +1 +1 ప్లస్ ఇంటూ మైనస్ -4 మైనస్ ఇంటూ మైనస్ +1 3. దీనికి ఏం చేయాలండి? ట్రాన్స్పోజ్ మెన్షన్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే తెలుసుకోవాలండి. ఏదైనా ప్రాబ్లం చేయాలంటే ముందు బేసిక్స్ మీద కమాండ్ ఉండాలి. చూడండి, ట్రాన్స్పోజ్ అంటే ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్లో అడగవచ్చు, లాంగ్ ఆన్సర్స్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో వస్తుంది, షార్ట్ ఆన్సర్స్లో రావచ్చు, ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్లో కూడా రావచ్చు. కాబట్టి ట్రాన్స్పోజ్ చేయడం ఎలాగో నేర్చుకోవాలి ఖచ్చితంగా. రోస్ కాలమ్స్ అవుతుంది. రో 1 రో 2 రో 3 కాలం 1 కాలం 2 కాలం 3గా చేంజ్ అవుతుంది. రో 1 ఏముంది? 2 0 -2 రో 2 -2 -1 1 రో 3 -4 1 3. ఇప్పుడు ట్రాన్స్పోజ్ సింబల్ ఎలిమినేషన్ చేయాలి, తీసేయాలి. ఓకేనా? ఇది ఏమవుతుందండి? అడ్జాయింట్ ఆఫ్ ఏ అవుతుంది. కానీ మనకి కావాల్సింది ఏంటి? ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అండి. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కావాలి. మనం ఏం కనుక్కున్నాం? అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కున్నాం. ఈ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎందుకు కనుక్కున్నాం అంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం కనుక్కున్నాం అండి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం కనుక్కున్నాం అండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ అనేది ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం కనుక్కున్నాం.
ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం కనుక్కున్నాం. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటండి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1/det A ఇంటూ adjoint ఆఫ్ A. 1/det A ఇంటూ adjoint ఆఫ్ A. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A వాల్యూ ఎంత వచ్చిందండి? -2 వచ్చింది. adjoint ఆఫ్ A అంటే ఎంత వచ్చింది? adjoint ఆఫ్ A అంటే ఇదేగా 2 -2 -4 0 -1 1 -2 1 3. నేర్చుకోవాల్సింది ప్రాబ్లం కాదండి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, నేర్చుకోవాల్సింది ప్రాబ్లం కాదు, ప్రొసీజర్ అండి. ప్రొసీజర్ మాత్రమే నేర్చుకోవాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఆ ప్రొసీజర్లో చేసుకుంటే వెళ్ళాలి. బ్రాకెట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ ఎలా చేయాలి, ఇవే నేర్చుకోవాలి. ఎలిమెంట్స్ అక్కడ ఏం మారినా సరే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏ ఇన్వర్స్ వచ్చేసింది కదా, చూద్దాం. ఏ ఇన్వర్స్ వచ్చిన తర్వాత మనకి కావాల్సింది ఏంటండి? ఎక్స్ కావాలి. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ వై జెడ్ స్టార్టింగ్ రాసాం. ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఈ ఫార్ములా గుర్తుండాలండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ నాకు ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి నేను ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఏ ఇన్వర్స్ అంటే 1/-2 ఇంటూ మ్యాట్రిక్స్ ఆఫ్ 2 -2 -4 0 -1 1 -2 1 3. ఇది ఏ ఇన్వర్స్ అండి, ఏ ఇన్వర్స్. నెక్స్ట్ ఏముంది? బి. బి అంటే ఏంటి? బి అంటే బి మ్యాట్రిక్స్ రాసింది, స్టార్టింగ్లో రాసింది 9 6 2 1/-2 ఇంటూ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండి. ఇదో మ్యాట్రిక్స్, ఇదో మ్యాట్రిక్స్, 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. రో ఇంటూ కాలం. 2 ఇంటూ 9 ఎంత అవుతుంది? 2 9s డైరెక్ట్ రాయచ్చా? 2 9s 18 ప్లస్ -2 ఇంటూ 6 ఎంత అవుతుంది? -2 ఇంటూ 6 అంటే -12 ప్లస్ -4 ఇంటూ 8 ఎంత? -8. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ కాలం అండి. 0 ఇంటూ 9 0 ప్లస్ -1 ఇంటూ 6 ఎంత అవుతుంది? -6 ప్లస్ 1 ఇంటూ 2 ఎంత? 2. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ కాలం. -2 ఇంటూ 9 -18 ప్లస్ 1 ఇంటూ 6 6 ప్లస్ 3 ఇంటూ 2 3 2s 6 1/-2 ఇంటూ ఏమవుతుందండి? 18 ప్లస్ ఇంటూ మైనస్ -12 ప్లస్ ఇంటూ మైనస్ -8 -12 -8 ఎంత అవుతుంది? -20 -6 ప్లస్ 2 -18 ప్లస్ 12. క్యాపిటల్ X ఈక్వల్ టు 1/-2 ఇంటూ 18 - 20 ఎంత? -2 -6 ప్లస్ 2 ఎంత? -4 -18 ప్లస్ 12 -6. ఈ -2తో ఈచ్ ఎలిమెంట్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది? -2/-2 -4/-2 -6/-2 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 3 టైమ్స్ ఇలా క్యాన్సిలేషన్ చేసుకుంటే మైనస్ క్యాన్సిల్ అయ్యి 2 2 క్యాన్సిల్ అయితే 1 ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్. ఇదేంటండి? క్యాపిటల్ X వాల్యూ. క్యాపిటల్ X అంటే ఏంటి? X Y Z. దెన్ X ఈక్వల్ టు 1 Y ఈక్వల్ టు 2 Z ఈక్వల్ టు 3. ఇలా ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి మనం X Y Z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి X Y Z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇదే సమ్ము క్రామర్స్ రూల్లో చేస్తే ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. క్రామర్స్ రూల్లో సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం.
చూడండి అన్న. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఏం చేస్తామంటే క్రామర్స్ రూల్ అన్నా కూడా సేమ్. ఫస్ట్ ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తుంది. ఏ మ్యాట్రిక్స్ డిఫైన్ చేద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 - 1 3, అదేవిధంగా 1 1 1 1 - 1 1. ఈ క్రామర్స్ రూల్లో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలండి. క్రామర్స్ రూల్లో వరకు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే మీకు 7 మార్క్స్ వచ్చేసినట్టు. చూద్దాం. నెక్స్ట్ క్యాపిటల్ X ఈక్వల్ టు X Y Z, అదేవిధంగా B ఈక్వల్ టు 9 6 2. ఇలా ఏ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ అండి. ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్కి డెట్ మెన్షన్ చేస్తే అది డెల్టా వాల్యూ అవుతుంది. డెట్ మెన్షన్ చేసిన తర్వాత డెల్టా వాల్యూ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ మెన్షన్ చేయండి 2 - 1 3 1 1 1 1 - 1 1. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలండి. 2 ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 1 - 1 1 మైనస్ ఆఫ్ -1 అంటే ప్లస్ 1 ఇంటూ 1 1 1 1 ప్లస్ 3 ఇంటూ 1 1 1 - 1 2 ఇంటూ 1 ప్లస్ 1 అవుతుంది, 1 ఇంటూ 1 - 1 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ -1 -1. ఫైనల్గా 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ -1 -1 అంటే -2, 2 2s 4, 1 ప్లస్ 0 అంటే 0, ప్లస్ ఇంటూ మైనస్ 3 2s 6, 4 - 6 అంటే -2. ఇలా డెల్టా వాల్యూ డిఫైన్ చేయాలండి. ఆల్రెడీ డెల్టా వాల్యూ డిఫైన్ చేసాం మనం లాస్ట్ ప్రాబ్లంలో. సేమ్ క్వశ్చన్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏం డిఫైన్ చేస్తామంటే డెల్టా 1 వాల్యూ డిఫైన్ చేస్తుంది. డెల్టా 1 వాల్యూ, డెల్టా 1 ఎలా డిఫైన్ చేస్తామో చూడండి ఒకసారి. డెల్టా 1 ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేయండి. ఏ మ్యాట్రిక్స్ ఏముంది 2 - 1 2 1 1 1 -1 1 -1 3 1 1 ఇలా ఉంది. ఓకేనా. నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ కాలంని ఎలిమినేషన్ చేస్తున్నాను. ఫస్ట్ కాలం ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాను అండి. దేంతో రీప్లేస్ చేస్తున్నా, బీతో రీప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ కాలం ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం ప్లేస్లో బి రాద్దామండి. ఏమవుతుంది 9 6 2. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ యాస్టీజ్ రాయండి. రిమైనింగ్ సెకండ్ కాలం ఏముంది -1 1 -1 3 1 1. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా. డిటర్మినెంట్ ఎక్స్పాన్షను ప్లస్ మైనస్ ప్లస్ ఏమవుతుంది 9 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 1 -1 1 మైనస్ ఆఫ్ -1 అంటే ప్లస్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 6 1 2 1 ప్లస్ 3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏమవుతుందండి 6 1 2 -1 9 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 మైనస్ ఆఫ్ -1 అంటే ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 6 - 2 ప్లస్ 3 ఇంటూ -6 -2. ఫైనల్గా 9 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 6 - 2 అంటే 4 ప్లస్ 3 ఇంటూ -8 -6 -2 -8 9 2s 18 1 4s 4 ప్లస్ ఇంటూ మైనస్ -3 8s 24 18 ప్లస్ 4 22 -24 22 -24 అంటే -2. డెల్టా 1 వాల్యూ ఇలా డిఫైన్ చేయాలండి. డెల్టా 1 ఇక్కడ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ మనం కొత్తగా నేర్చుకుంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం అండి ఫస్ట్ కాలం ప్లేస్లో ఏం చేస్తున్నాం ఏ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ కాలం ప్లేస్లో బి మ్యాట్రిక్స్ రీప్లేస్ చేస్తున్నాడు 9 6 2 రాస్తున్నాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ సెకండ్ కాలం థర్డ్ కాలం యాస్టేజ్కి రాసా డిటర్మినెంట్ మెన్షన్ చేసా అంతే. డిటర్మినెంట్ మెన్షన్ చేసామండి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి
డెల్టా వాల్యూ -2 వచ్చిందండి. డెల్టా వాల్యూ -2 వచ్చింది. డెల్టా 1 వాల్యూ ఎంత వచ్చింది? -2 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 2 ఫైండ్ అవుట్ చేద్దామండి. డెల్టా 2 ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా 2 ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా 2 ఒకసారి ఏ మ్యాట్రిక్స్కి అబ్జర్వ్ చేయండి. ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం యాస్టీజ్గా రాస్తున్నా అండి 2 1 1, థర్డ్ కాలం యాస్టీజ్గా రాస్తున్నా 3 1 1, సెకండ్ కాలం రీప్లేస్ చేస్తున్నా అండి. డెల్టా 2 మీన్స్ సెకండ్ కాలం రీప్లేస్ చేస్తున్నా. దేంతో రీప్లేస్ చేస్తున్నా? 9 6 2, 9 6 2తో రీప్లేస్ చేస్తున్నాండి. ప్లస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 6 1 2 1 మైనస్ 9 ఇంటూ 1 1 1 1 ప్లస్ 3 ఇంటూ 1 6 1 2, 2 ఇంటూ 6 మైనస్ 2 మైనస్ 9 ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 6, 2 ఇంటూ 4 మైనస్ 9 ఇంటూ 1 మైనస్ 1 అంటే 0, 3 ఇంటూ 2 మైనస్ 6 అంటే -4, 2 4s 8, 9 zeros 0, ప్లస్ ఇంటూ మైనస్ 3 4s 12, 8 minus 12 అంటే -4. డెల్టా 2 వాల్యూ -4 వచ్చింది. డెల్టా 2 వాల్యూ -4 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 3 వాల్యూ డిఫైన్ చేద్దామండి. డెల్టా 3 వాల్యూ డిఫైన్ చేద్దాం. లాస్ట్ వన్ అండి. డెల్టా 3 ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్, ఈసారి ఫస్ట్ కాలం యాస్టీజీ రాస్తున్నా అండి 2 1 1, సెకండ్ కాలం యాస్టీజీ రాస్తున్నా -1 1 -1, థర్డ్ కాలం చేంజ్ చేస్తున్నా అండి బీతో. బి రీప్లేస్ చేద్దాం. 9 6 2 ప్లస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏమవుతుంది? 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 6 -1 2 -1 అంటే ప్లస్ 1 ఇంటూ 1 6 1 2 ప్లస్ 9 ఇంటూ 1 1 1 -1, 2 ఇంటూ 2 ప్లస్ మైనస్ ప్లస్ 6 అవుతుందా? ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 6 ప్లస్ 9 ఇంటూ -1 -1, 2 ఇంటూ 2 ప్లస్ 6 అంటే 8, 1 ఇంటూ 2 మైనస్ 6 అంటే -4, 9 ఇంటూ -1 -1 -2, 2 8s 16 ప్లస్ ఇంటూ మైనస్ 1 4s 4 ప్లస్ ఇంటూ మైనస్ -9 2 18, 16 మైనస్ -4 -8 18 -22, ఫైనల్గా -6, 16 -22 అంటే -6. డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చిందండి? డెల్టా 3 వాల్యూ -6. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు క్రామర్స్ రూల్లో ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డెల్టా 1 బై డెల్టా, వై ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 అంటే ఎంత వచ్చిందండి? డెల్టా 1 అంటే -2 అండి. డెల్టా అంటే ఎంత వచ్చింది? డెల్టా 1 అంటే -2, డెల్టా అంటే -2, మైనస్ క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, ఫైనల్గా ఎక్స్ ఈక్వల్ టు 1. అదేవిధంగా వై ఈక్వల్ డెల్టా 2 అంటే ఎంత వచ్చిందండి? -4, డెల్టా అంటే -2, మైనస్ క్యాన్సిల్, 2 4లో 2 టైమ్స్, సారీ వై ఈక్వల్ టు 2. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ డెల్టా 3 అంటే ఎంత వచ్చిందండి? -6 బై డెల్టా అంటే ఎంత? -2, జెడ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్, 2 6లో 3 టైమ్స్, జెడ్ ఈక్వల్ టు 3. దెన్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఎంత వచ్చిందండి? 1 2 3.
ఇలా మనం సాల్వ్ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా అంటున్నాడు. షార్ట్ ఆన్సర్గా ఇవ్వచ్చండి, ఇది ఇంపార్టెంట్ సమ్మే. ఏ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా అంటున్నాడు. దెన్ షో దట్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా సైన్ ఎన్ థీటా మైనస్ సైన్ ఎన్ థీటా కాస్ ఎన్ థీటా అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది ప్రూవ్ చేయమంటాడండి. ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఇదని ప్రూవ్ చేయమంటాడు. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తామంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ ఉండేది, కానీ మీకు ఈ సంవత్సరం అది ఎలిమినేషన్ చేశారు. రెడ్యూస్డ్ సిలబస్లో ఉండేది. సరే, ఫస్ట్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇస్తే ఏ పవర్ ఎన్ ఈక్వల్ ఇదని ప్రూవ్ చేయమంటున్నాడు. నేనేం చేస్తున్నా అంటే కేస్ వన్ అని తీసుకుంటున్నాండి. కేస్ 1 ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. కేస్ 1 ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 అయితే ఎల్హెచ్ఎస్ ఏమవుతుందో చూడండి. ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఏముంది అక్కడ? ఏ పవర్ ఎన్ ఉంది. ఏ పవర్ ఎన్ అంటే ఎంత? 1 రీప్లేస్ చేసి ఎల్హెచ్ఎస్లో. ఇది ఎల్హెచ్ఎస్ అండి, ఇది ఆర్హెచ్ఎస్. ఓకేనా? ఏ పవర్ ఎన్ అంటే ఎంత తీసుకున్నాం? ఇక్కడ 1 తీసుకుంటాం కాబట్టి ఏ పవర్ 1 రాసి. ఏ పవర్ 1 అంటే ఎంత? ఏ అంటే ఎంత? కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఇది ఎల్హెచ్ఎస్ వచ్చిందండి. ఓకేనా? ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏముందండి? కాస్ ఎన్ థీటా. ఎన్ అంటే ఎంత అండి? 1 ఇంటూ థీటా అంటే థీటా అనే అవుతుంది. కాస్ థీటా సైన్ ఎన్ థీటా అంటే ఎన్ ప్లస్లో 1 పెడితే సైన్ థీటా మైనస్ సైన్ 1 ఇంటూ థీటా అంటే థీటా కాస్ ఎన్ అంటే 1 ఇంటూ థీటా అంటే కాస్ థీటా. దెన్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చిందండి? ఎల్హెచ్ఎస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది? కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. దెన్ ఏమవుతుందండి? దట్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఏమవుతుందండి? ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని రాయొచ్చు. ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని రాయొచ్చు. దీన్ని ఎస్ ఆఫ్ ఎన్గా తీసుకున్నాం. ఎస్ ఆఫ్ ఎన్గా తీసుకున్నాం. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 అయితే ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అయిందండి. ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు కేకి కేస్ 2లో ఏం చేస్తున్నా అంటే ఎజ్యూమ్ చేస్తున్నా అండి. ఎజ్యూమ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే. ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అని తీసుకుంటున్నాను సెకండ్ క్లాస్లో. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇది ఒక మోడల్ అండి. ఇలానే చేసుకుంటారు. ఫస్ట్ 1కి ప్రూవ్ చేయాలి, నెక్స్ట్ కేకి ట్రూ అని తీసుకొని k+1కి ప్రూవ్ చేస్తాండి. k+1కి ప్రూవ్ చేస్తాం. ఓకేనా? చూడండి నాన్న, ఫస్ట్ ఎన్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అని మనమే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ చేసుకొని ఎన్ ఈక్వల్ టు k+1కి ప్రూవ్ చేయాలండి. ఎన్ ఈక్వల్ టు k+1కి ప్రూవ్ చేయాలి. చూద్దాం. ఎజ్యూమ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే. ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అని తీసుకుంటే ఎస్ ఆఫ్ కే ఏమవుతుంది? ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎన్ ప్లేస్లో కే రాయండి. ఏ పవర్ కే ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ ప్లేస్లో కే రాయడమే. కాసు ఎన్ థీటా అంటే కే థీటా, సైన్ ఎన్ థీటా అంటే సైన్ కే థీటా మైనస్ సైన్ కే థీటా కాస్ కే థీటా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అండి. ఎందుకని? ఎన్ ఈక్వల్ టు కేకి ఎజ్యూమ్ చేసుకున్నాం ట్రూ అని, కాబట్టి ఎన్ ప్లేస్లో కే రాశాం. ఏ పవర్ కే ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో కూడా ఎన్ ప్లేస్లో కే రాశాం. ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఈక్వేషన్ నెంబర్ 1 అంటారు.
ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అండి, నెక్స్ట్ థర్డ్ కేస్. Now we have to prove that S of n is true for n equal to k plus 1. n equal to k కి ట్రూ అని తీసుకొని n equal to k plus 1 కి మనం ప్రూవ్ చేయాలండి. n equal to k plus 1 కి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేద్దామండి. S of k plus 1 equal to S of k plus 1 equal to n ప్లేస్లో ఏ రాస్తారు, k plus 1 రాయండి. ఏ పవర్ n అంటే ఎంత అండి, n అంటే k plus 1 రాశారు. ఏ పవర్ m plus n, ఏ పవర్ m plus n అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రాయొచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రాయొచ్చు. ఏ పవర్ k అంటే ఏ పవర్ k అంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం రాయొచ్చు, కాస్ కే టీటా, కాస్ కే టీటా, సైన్ కే టీటా, సైన్ కే టీటా, మైనస్ సైన్ కే టీటా, కాస్ కే టీటా ఇంటూ ఏ పవర్ కే రాసేసండి. ఇంటూ ఏముంది, ఏ ఉంది. ఏ అంటే ఏంటి, ఏ అంటే మ్యాట్రిక్స్ ఇచ్చాడుగా, అది రాస్తుంది. కాస్ టీటా సైన్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండి. రో ఇంటూ కాలం. కాస్ కే టీటా ఇంటూ కాస్ టీటా, కాస్ కే టీటా ఇంటూ కాస్ టీటా ప్లస్ ప్లస్ సైన్ కే టీటా ఇంటూ మైనస్ సైన్ టీటా, ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ సైన్ కే టీటా ఇంటూ సైన్ కే టీటా ఇంటూ సైన్ టీటా. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం. కాస్ కే టీటా ఇంటూ కాస్ కే టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ సైన్ కే టీటా ఇంటూ సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా, సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా. నెక్స్ట్ అండి సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. మైనస్ సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా ప్లస్ కాస్ కే టీటా ఇంటూ కాస్ కే టీటా ఇంటూ మైనస్ సైన్ టీటా. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ కే టీటా ఇంటూ కాస్ కే టీటా ఇంటూ సైన్ టీటా. నెక్స్ట్ మైనస్ సైన్ కే టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ సైన్ కే టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ కే టీటా ఇంటూ కాస్ టీటా, కాస్ కే టీటా ఇంటూ కాస్ టీటా. ఏమవుతుందండి, కాస్ ఏ కే టీటాని ఏగా తీసుకుంటున్నాడు. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ, ఏ అంటే అంతా కే టీటా, కే టీటా, బి అంటే టీటా. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ట్రిగ్నామెట్రీ అండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఏమవుతుంది, కాస్ ఆఫ్, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అండి ఫార్ములా. ఏ అంటే కే టీటా ప్లస్ బి అంటే టీటా. సైన్ ఏ కాస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఏ అంటే ఎంతండి, ఏ అంటే టీటా, బి అంటే కే టీటా. ఏ అంటే టీటా, బి అంటే కే టీటా. ఎలా తీసుకున్నా పర్లేదు, ఇలా తీసుకున్నా పర్లేదు. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఎలా తీసుకున్నా పర్లేదండి. ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి
ఏ అంటే కే డేటా తీసుకుంటే బి అంటే డేటా తీసుకుందాం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఈ రెండింటిలోంచి ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ చూడండి మైనస్ కామన్ తీస్తే టోటల్లోంచి మైనస్ కామన్ తీస్తే సైన్ ఏ కాస్ బి మైనస్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఏమవుతుంది అగైన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే కే టీటా బి అంటే టీటా. ఇక్కడ కాడ కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఏంటి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఫైనల్గా ఏమవుతుందండి కాస్ ఆఫ్ ఇక్కడ టీటా కామన్ తీస్తే కే ప్లస్ 1 ఇంటూ టీటా సైన్ ఆఫ్ టీటా కామన్ తీస్తే కే ప్లస్ 1 ఇంటూ టీటా మైనస్ సైన్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ టీటా కాస్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. ఎన్ అంటే ఏముందండి రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ ఉంది ఓకేనా. మనం ఈక్వేషన్ నెంబర్ 1లో కే అంటే ఏముంది ఏ పవర్ కే ఈక్వల్ టు ఏముంది ఏ పవర్ కే అంటే కాస్ కే ఉంది కాస్ కే డేటా సైన్ కే డేటా కాస్ కే డేటాకి ఎగ్జామ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అంటే ఏ పవర్ ఎంత వచ్చిందండి కే ప్లస్ 1 ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది చూడండి కాస్ ఆఫ్ ఎంత వచ్చిందండి ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ఇంటూ టీటా సైన్ ఆఫ్ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ఇంటూ టీటా అంటే ఏమవుతుందండి బై ద mathematical induction S of n is true for n belongs to capital N అంటే న్యాచురల్ నెంబర్స్ అండి n belongs to capital N న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ ప్రూవ్ అవుతుందని మీనింగ్ అండి. ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఇది రాయాలండి ఖచ్చితంగా దీనికి ఒక మార్క్ ఉంటుంది ఈ లైన్కి ఒక మార్క్ ఉంటుంది ఖచ్చితంగా రాయాలి ఈ లైన్.